మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4వ రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. మొదటి ఇన్నింగ్స్ లో యువ ఆటగాడు కోంటస్ దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో కోంటస్ ఎదురుదాడి చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోని వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ సీనియర్ పేసర్ ఎదుట ఈ బుడ్డోడు నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్ 7వ ఓవర్లో అద్భుతమైన బంతితో కోంటస్ ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బుమ్రాతో పాటు భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా అరవాలంటూ కోంటస్ ఫ్యాన్స్ ను ప్రోత్సహించాడు. ఇప్పుడు అదే తరహాలో కోంటస్ అవుట్ అయినప్పుడు బుమ్రా కూడా అభిమానులకు సైగలు చేస్తూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ, కానీ మెల్బోర్న్ 4వ రోజు ఆటలో విరాట్ కోహ్లీ ముందుండి జట్టును నడిపిస్తున్నట్లుంది. బౌలర్స్ ను ప్రోత్సహించడంతో పాటు ఏ విధంగా బంతులేయాలి, ఫీల్డింగ్ సెటప్ వంటి విషయాల్లోనూ సూచనలు ఇస్తూ కనిపించాడు. కెమెరాలు కూడా కోహ్లీని ఎక్కువగా కవర్ చేయడం విశేషం. గ్రౌండ్ లో రోహిత్ శర్మ ఉన్నప్పటికీ విరాట్ హైలైట్ గా నిలిచాడు.